తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు, విద్యారంగ సమస్యల పట్ల పరిష్కారానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఈ 14వ తేదీ జూన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూలై 14వ తేదీ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గత 12-14 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఉపాధ్యాయుల సమస్యల పట్ల అలుపెని పోరాటం చేస్తూ బీఆర్కే భవన్ ముట్టడి దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. అయినా తెలంగాణ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, విద్యారంగ సమస్యల పట్ల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. ఆ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రేపు మంగళవారం 14వ తేదీ జిల్లా ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ ధర్నాకి రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దాదాపు 14 డిమాండ్లతో ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ ప్రభుత్వంపై పోరాడుతూ ఉంది. అందులో మొదటిది, దాదాపు 3 సంవత్సరాల కాలంని వృధా చేస్తూ 2023లో రావాల్సినటువంటి పిఆర్సీని ఇప్పటిదాకా లేదు. దాంట్లో ఈ పిఆర్సీని తక్షణమే కమిటీని పిలిచి 51% ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా పెండింగ్లో 6 డిఏలు, ఏ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఉద్యోగుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని తక్షణమే విడుదల చేసి ఉపాధ్యాయుల హక్కుల్ని కొంచెం కాపాడతారని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సిపిఎస్ రద్దుకు మొదటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. చాలా రాష్ట్రాలలో కూడా ఓపీఎస్ని అమలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటా ఉంది. దీన్ని కూడా తక్షణమే ఓపీఎస్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లే కాకుండా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి ఓపీఎస్ ఇవ్వాలి అని చెప్పి సర్క్యులర్ ఉన్నా కానీ దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వాళ్ళకైతే రేపటి నుంచే వాళ్ళకు 2003 వాళ్ళకి డిఎస్సి సిపిఎస్ నుంచి ఓపీఎస్కు చేసే అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉపాధ్యాయులందరూ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. 2010కి ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ రాయమని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే 2010కి ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయుల్ని టెట్ నుంచి మినహాయింపు కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా జీవో 190ని తక్షణమే అమలు చేయాలని, జీవో 25 సవరించడం, ప్రతి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నింపే విధంగా ఉపాధ్యాయుల భర్తీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కోరుతూ ఉంది. అంతేకాకుండా పదోన్నతుల విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరి, జిహెచ్ఎంతో పాటు అన్ని పదోన్నతులు కూడా బదిలీలు కూడా తక్షణమే పూర్తి చేయాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఉపాధ్యాయుల పెండింగ్ సర్వీస్ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా, సర్వీస్ రూల్స్ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఎస్ఎస్ఏలో అండ్ కేజీబీవీల్లో పనిచేస్తున్నటువంటి అందరి సోదరుల యొక్క, సోదరిమణుల యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంతేకాకుండా 29
రోజులు సమ్మె కాలానికి వాళ్ళకి వెంటనే జీతాన్ని కూడా శాలరీని కూడా ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా మినిమం టైం స్కేల్ ఎస్ఎస్ఏలో పనిచేసే వాళ్ళకి కావచ్చు, కేజీబీలో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా అనేక స్కూళ్ళల్లో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఇవ్వడం కోసం పోస్టులను భర్తీ చేసి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఉపాధ్యాయుడు వచ్చే విధంగా వెంటనే డిఎస్సి ప్రకటించాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కోరుతా ఉంది. అంతేకాకుండా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకి ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్య, ఒప్పుకున్నటువంటి సమస్య. ఇది 010 పే స్కేల్స్ అమలు చేయాలి, పద్దు ద్వారా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ గ్రాంట్లు ఏవైతే పాఠశాలల్లో కొన్ని పెండింగ్ గ్రాంట్లు ఉన్నాయి వాటిని కూడా జూన్లోనే, ఆ గ్రాంట్లు అన్నీ కూడా పాఠశాలలకి జూన్లోనే విడుదల చేస్తే పాఠశాల బాగోగులకి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా 2 దఫాలుగా 3 దఫాలుగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా జూన్లోనే మొత్తం గ్రాంట్స్ అన్నీ కూడా విడుదల చేయాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కోరుతూ ఉంది. అంతేకాకుండా విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొన్ని పాఠశాలలో కొంతమంది విద్యార్థులకి పుస్తకాలు అందలేదు. యూనిఫామ్లు ఇస్తామన్నారు, యూనిఫామ్ ఇంత మట్టుకు జాడలేదు. ఇంకా కిట్ పేరు మీద విద్యార్థులకు కిట్ ఇస్తామన్నారు, ఇప్పటికీ ఆ కిట్ ఊసే లేదు. సో ఈ విధంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలని కల్పించాల్సినటువంటి అత్యవసరంగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కొన్ని జిల్లాల్లో అల్పాహారం మొదలుపెట్టారు, ఇంకా చాలా జిల్లాలలో కాలేదు. అదే పెద్ద ప్రహసనంగా ప్రభుత్వం మొదలుపెట్టింది. కానీ ఇంకా అన్ని జిల్లాల్లో కూడా మనం అల్పాహార పథకాన్ని అమలు చేయాలి అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరుతా ఉన్నది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ ఉపాధ్యాయులందరూ సంఘాలకు అతీతంగా రేపు ధర్నాలో పాల్గొని మన శక్తిని ప్రభుత్వానికి చూయిస్తే తప్ప మన సమస్యల పరిష్కారం కావు. ఈ మన సమస్యల పరిష్కారం మనతోటే అవుతుంది. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్త ఉపాధ్యాయులందరినీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కోరుతా ఉంది, ధర్నాలో పాల్గొని విజయవంతం చేసి ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని, జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు అందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేజీబీవీలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం విన్నపం చేస్తూ ఉంది. మీ సమస్యల పట్ల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అకుంఠిత దీక్షతో, చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మాత్రమే చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలం. అందుకే ఇంకా ఉపాధ్యాయులకు మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం, టెట్ విషయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒక స్టాండ్ పైన ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టెట్ నుంచి మినహాయింపు తీసుకొస్తుంది. ఈ ఏబిఆర్ఎస్ఎం ఆధ్వర్యంలో మనకి సెంట్రల్ పైన, ఎన్సిటిఈ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం. రేపు వర్షాకాల సమావేశాలలో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టెట్ నుంచి మినహాయింపు తీసుకొస్తుంది అని చెప్పి ఉపాధ్యాయులందరికీ భరోసా ఇస్తూ ఉంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. కాబట్టి మిత్రులారా, మనం పోరాడకపోతే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి పోరాటాలు లేక మన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పోరాటమంతా ఎంచుకున్నది. ఈ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములై ఖచ్చితంగా మన ధర్నాని మనం విజయవంతం చేసుకొని ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈ ధర్నాని కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని పరిష్కారం కోసం ఈరోజు 14వ తారీఖున జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద 10 గంటలకు భారీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో. మరి ప్రస్తుత చూసినట్లయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఈ 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తీవ్ర జాప్యం జరుగుతుండడం వల్ల ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా కేంద్రాల వద్ద తపస్ ఆధ్వర్యంలో
నిర్వహించడం జరుగుతుంది. కొన్ని ముఖ్యంగా పిఆర్సీ 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నది. అంటే గతంలో ఎన్నడూ లేనంత జాప్యము. మరి వెంటనే పిఆర్సీ యొక్క నివేదికను తెప్పించుకొని 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి 6 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నవి. ఇప్పటి వరకు బేసిక్ పే ఉన్నట్లు చూసినట్టయితే 30,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకు దాదాపు 6,552 రూపాయలు నెలవారీగా నష్టపోతున్నారు. ఆ సంవత్సరం అనేసరికి 78,000. అదేవిధంగా 70,000 వచ్చేసరికల్లా ప్రతి నెల 15,288. ఇది ఒక సంవత్సర కాలంలో 1,83,436 నష్టం అనేది రూపాయలు నష్టం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ సిపిఎస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఆ సిపిఎస్ నుంచి అంటే న్యూ పెన్షన్ విధానం నుంచి ఓల్డ్ పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి. అదేవిధంగా 2010 డిఎస్సి కన్నా ముందు అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులందరూ కూడా టెట్ నుంచి మినహాయింపు అనేది ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని ఈ తపస్సు అనేది కోరుతుంది. అదేవిధంగా కేజీబీ ఉద్యోగులు కూడా చాలా వాళ్ళని వెట్టి చాకరీ చేయించడం అనేది జరుగుతుంది. అంటే రాత్రి వరకు ఆ డే అండ్ నైట్ ప్రతి ఒక్క టీచరు ఆల్టర్నేట్ ఉంటూ మరి అంతా వెట్టి చాకరీ చేసి కూడా వాళ్ళకు మినిమం స్కేల్ కూడా ఇవ్వడం లేదు. కనీసం వాళ్ళు కోరుతున్నది ఈ టైం స్కేల్ ఇవ్వమని. అది కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. అంటే గత ప్రభుత్వం చెప్పింది ఎవరు కూడా ఆ కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఉద్యోగులు ఉండకూడదనే నినాదం ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళని ఇంకా చాలామంది కాంట్రాక్ట్ బేసిక్లోనే చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆ గురుకులాలు కానీ ఇటు కేజీబీవీలు కానీ చాలామంది కాంట్రాక్ట్ బేసిక్ మోడల్ స్కూల్లో కూడా అట్లనే కొనసాగుతున్నారు. మరి మోడల్ స్కూల్ వాళ్ళకు కూడా 010 కిందనే వాళ్ళ యొక్క వేతనాలను ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మరి విద్యార్థులకు ఇప్పుడు 2వ నెల కొనసాగుతుంది ప్రారంభమై విద్యా సంవత్సరం. ఇంకా చాలా విద్యార్థులకు సరైనటువంటి బుక్స్ కానీ నోట్ బుక్స్ రాలేవు, ఇంకా డ్రెస్సులు అయితే అసలే రాలేవు. యూనిఫామ్స్ కొత్త మారింది కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుందని అన్నప్పటికీ కూడా ఈ 2వ నెల నడుస్తుంది, రాలేదు. అవి కూడా వెంటనే ఇవ్వాలి. మరి ప్రభుత్వం నూతనంగా అన్ని పాఠశాలలు చెప్పేసి అల్పాహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి అది కొన్ని పాఠశాలలకే పరిమితం చేయడం ఇది సబబు కాదు. ఇస్తే అన్ని పాఠశాలలు కూడా అల్పాహారాన్ని అందించాలనేది ఈ తపస్ జిల్లా శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కావున ఇప్పుడు ఏదైతే అడుగుతున్నామో ప్రభుత్వం అది ఇస్తలేదు, అడిగింది మాత్రం ముందుకు తీసుకొస్తున్నది. ఉపాధ్యాయులకు అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు టిఫిన్ ఇంటికి తీసుకొచ్చే కెపాసిటీ ఉన్నది కాబట్టి వాళ్ళు లంచ్ కూడా తీసుకొని వస్తారు. ఉపాధ్యాయులకు మాత్రమే మేము అద్దని కోరుతున్నాము. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు బీదస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏం ఫెసిలిటీ కల్పిస్తారో క్వాలిటీ వాళ్ళకు మార్నింగ్ టిఫిన్ ఇవ్వండి, అవసరమైతే ఒక 1 అవర్ స్టడీ అవర్ పెట్టినా సరే స్నాక్స్ ఇచ్చి తోలేయండి. ఇటువంటి కార్యక్రమాలకు మేము ఉపాధ్యాయులం మా సంఘం సహకరిస్తుంది. కావున ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అంటే అనేక సంఘాలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు మరి ప్రభుత్వానికి ముందుగా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది సిఎస్కు. అంటే ఇటు మండల స్థాయిలో 14th రోజు జిల్లా స్థాయిలో 22 రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులని ప్రతి చిన్న కార్యకర్తను కూడా తపస్సు అనేది చూస్తుంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా ఈ ముందుకు పోతున్నాం కాబట్టి ఒక తపస్సే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల ఉపాధ్యాయులు మా సంఘాలకు అతీతంగా తరలి రావాలని కోరుతూ మాకు మద్దతు ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున వచ్చి జిల్లా కేంద్రంలోకి విజయవంతం చేయాలని కోరుతూ ధర్నా చౌక్ వద్దకు రావాల్సిందిగా కోరుచు. ధన్యవాదాలు. ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు, మొన్న 48 గంటల ధర్నా, ఎమ్మెల్సీలు 48 గంటల ధర్నా చేయడం జరిగింది ఇవే పెండింగ్ బిల్స్ మీద. అట్లాగే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఒకరోజు నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం తలొగ్గలేదు కాబట్టి ఇవాళ మనం ఈ ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అవసరం అనుకుంటే టెట్కు సంబంధించి అవసరం అనుకుంటే ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉంది. టెట్ రూపుమాపేదాకా, దాని మినహాయింపు వచ్చేదాకా మడమదిప్పని పోరాటం తపస్సు చేస్తూ ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తాం.